యేసుని ప్రేమ ఛానల్కి స్వాగతం. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వేద పాఠశాల రేడియో శ్రోతలకు సుస్వాగతం. పౌలు పత్రికలకు బైబిల్ అంతటికి కూడా ఎంతో ప్రాముఖ్యమైన కొన్ని వచనాలను గత ప్రసారములో మనం ధ్యానించాం. ఆ విషయాలు అన్నిటి తర్వాత పౌలు దేవుని గూర్చిన ఒక గొప్ప తీర్మానానికి చేరుకొని ఈ విధంగా అన్నాడు: ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరం, ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు, ఆయన మార్గములెంతో అగమ్యములు. ప్రభు మనస్సును ఎరిగినవాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పినవాడెవడు? ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలవాడెవడు? ఆయన మూలమునను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తమును కలిగి ఉన్నవి. యుగముల వరకు ఆయనకు మహిమ కలుగునుగాక. ఆమేన్. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనసు మారి నూతన మగుటు వలన రూపాంతరము పొందుడి. మరి ఒకసారి పౌలు వ్రాసిన రోమా పత్రిక ధ్యానము కొరకు మిమ్మును ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈ పత్రిక బైబిల్ అంతటిలో గొప్ప వేదాంత గ్రంథమయుంది. ఈ పత్రిక ప్రారంభం నుండి చివరి వరకు కూడా చదివి వినేవారిని ఆయా సత్యాల నిమిత్తమై ప్రేరేపించగల వేదాంత సందేశాలతో నిండి ఉంది. విశ్వాసులైన న్యాయవాదులకు ఈ పత్రిక ఎంతో ప్రీతిపాత్రమై ఉండగలదు. 16 అధ్యాయాలు గల రోమా పత్రిక అంతటినీ ఒక్కసారిగా మొత్తం చదివి మీరు అర్థం చేసుకోవాలని గత ప్రసారములో మీకు తెలుపబడింది. ఆ విధంగా ఈ పత్రిక సారాంశములో నుండి ఒక క్లుప్త నివేదికను మీరు తయారు చేసుకోవచ్చు. ఈ పత్రిక యొక్క తర్కమంతటిలో చాలా చోట్ల కాబట్టి, కాగా అనే పదాన్ని మనం చూస్తాం. మొదటిగా 5వ అధ్యాయము ప్రారంభం నుండి ఈ కాబట్టి అనే పదాన్ని మనం చూస్తాం. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాం. పౌలు యొక్క తర్కములో ఇది ఎంతో ప్రాముఖ్యమైన విభాగమయ్యుంది. ఈ 2 వచనాల వాక్యం మొదటి 4 అధ్యాయాల సందేశాన్ని సంపూర్ణపరుస్తుంది. 5వ అధ్యాయం 2వ వచనం 5వ అధ్యాయం నుండి 8వ అధ్యాయం వరకు సందేశమంతటికీ ఉపోద్ఘాతమయ్యుంది. యేసుక్రీస్తు ద్వారా దేవుని కృపలో ప్రవేశించిన మనం దేవునిలో ఆయన కృపలో నిలిచి ఉంటూ దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాం. ఇక 5వ అధ్యాయం 2వ భాగములో 4 రాజులు పరిచయం చేయబడుతూ పాపం, మరణం అనే మొదటి 2 రాజులపై జయం పొందిన 3వ రాజైన యేసుప్రభు ద్వారా 4వ రాజైన యేసుప్రభు యొక్క విశ్వాసి కూడా జయించిన వాడని మనం తెలుసుకున్నాం. దేవునిచే నీతిమంతునిగా తీర్చబడిన ఒక వ్యక్తి ఎట్లు నీతి జీవితాన్ని జీవించగలడు? లోకం పాపముతో నిండి ఉండగా విశ్వాసి ఏ విధంగా నిలువబడగలడు? విశ్వాసి 4 రాజులలో తాను ఒకనిననే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ లోకములోని పాపానికి వ్యతిరేకంగా సరైన దాన్ని చేపట్టి జీవించాలి.
ఇక 7వ అధ్యాయం చివరిలో, 8వ అధ్యాయం ప్రారంభంలో 4 ఆత్మీయ నియమాలను పౌలు చూపిస్తూ ఉన్నాడు. మొదటి నియమం దైవ నియమం లేక వాక్యం. మన శరీరాల్లో ఉన్న పాప మరణ నియమాన్ని వెల్లడి చేస్తూ ఉంది. 3వ నియమంగా క్రీస్తు యేసు జీవము ద్వారా పాపము నుండి కలిగే విముక్తి కూడా మనకు తెలియచేయబడుతూ వచ్చింది. ఈ సత్యం ఈ పత్రిక అంతటికీ పరిశుద్ధత విభాగం అనబడుతుంది. యేసు క్రీస్తును వెంబడిస్తూ ప్రత్యేకపరచబడిన జీవితాన్ని గూర్చి ఈ వాక్య భాగం మనకు తెలియజేస్తుంది. మనసు యొక్క నియమం మరియు మానసిక వ్యవస్థను గూర్చి మాట్లాడుతున్న ఈ 8వ అధ్యాయం ప్రయోగాత్మకమైనది, ఆచరణయోగ్యమైనది. 4 అధ్యాయాల్లో దేవుడు మనిషికి ఆజ్ఞాపించినది, దేవుడు పాపాన్ని ఖండించుటను మనిషిని గూర్చి దేవునికి తెలిసినది, మనిషి కొరకు దేవుడు చేసిన దానిని మనిషి నుండి దేవుడు కోరేది తెలియజేసిన తర్వాత పౌలు మానవ చరిత్రలో దేవుడు తన రక్షణ సంకల్పాన్ని నెరవేర్చడానికి ఇశ్రాయేలును ఏ విధంగా ఎన్నుకున్నాడో మరియు సమీప భవిష్యత్తులో ఇశ్రాయేలును ఏ విధంగా ప్రపంచానికి కేంద్రంగా చేయనున్నాడో పౌలు తెలియజేస్తూ వచ్చాడు. ఇంకా జన్మించకముందే గర్భంలో ఉండగానే దేవుడు ఏశావు యాకోబులను గూర్చి వారి తల్లి అయిన రెబ్కాకు తెలియజేసిన విషయాన్ని పౌలు మాట్లాడుతూ, పిల్లలింకా పుట్టి మేలైన కీడైన చేయకముందే దేవుడు వారిని గూర్చిన తన సంకల్పాన్ని ప్రకటించడం మొదలైన విషయాలపై పౌలు ఎంతో లోతుగా తర్కించాడు. 9వ అధ్యాయం నుండి 11వ అధ్యాయం వరకు ఎన్నిక, ఏర్పాటును గూర్చి పౌలు ఆ భాగములో మాట్లాడాడు. ఈ భాగమంతా ఎంతో బరువైన వేదాంతమయుంది. నిజంగా ఈ విషయాలు కొందరు అంగీకరించలేరేమో. ఈ విధంగా అంగీకరించలేనివారు దేవుడు చేసినవన్నీ ముందుగా తనను అడిగి మరీ చేయవలసింది అంటారేమో. సరే, ఇక 9వ అధ్యాయం నుండి 11వ అధ్యాయం వరకు ఆ భాగములో ఉన్న విషయాలన్నీ వివరంగా మాట్లాడి 11వ అధ్యాయము చివరి భాగములో దేవుని గూర్చిన తన తీర్మానాన్ని పౌలు ప్రకటించాడు. దేవుని గూర్చిన పౌలు యొక్క తీర్మానం ఈ విధంగా ఉంది. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరం, ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు, ఆయన మార్గములెంతో అగమ్యములు. ప్రభు మనస్సును ఎరిగినవాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పినవాడెవడు? ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలవాడెవడు? ఆయన మూలమునను, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమును సమస్తమును కలిగి ఉన్నవి. యుగముల వరకు ఆయనకు మహిమ కలుగునుగాక. ఆమేన్. ఇంతవరకు సిద్ధాంత విభాగము అనబడుతుంది. ఈ విధంగా పౌలు పత్రికలు అన్నిటిలో సిద్ధాంత విభాగము, ప్రయోగాత్మక విభాగము, ఉపదేశ విభాగము, అన్వయ విభాగము ఈ విధాలుగా కలిగి ఉన్నాయి. మొదటి 11 అధ్యాయాల వరకు దేవుని యొక్క అనంత జ్ఞానాన్ని గూర్చి పౌలు తెలియజేశాడు. తానుద్దేశించిన విషయాలు అన్నిటినీ జరిగించడంలో దేవునికి మనిషి సలహాలు, సహాయ సహకారాలు అవసరం లేదు. మనిషి నీతిమంతుడిగా, పరిశుద్ధుడిగా చేయబడడం యావత్ మానవాళిని గూర్చిన దేవుని సంకల్పమంతటినీ వివరించిన సందర్భంలో అంతులేని దేవుని జ్ఞానాన్ని గూర్చి వర్ణించి, ఆయనకు ఏ విషయాన్ని గూర్చైనా ఎవరి సలహాలు, సంప్రదింపులు అవసరం లేదని, దేవుడెవరికి రుణపడి లేడని గ్రహించాలి. ఆయన యొద్దకు వచ్చేవారు సరి అయిన తలంపులతో, సరి అయిన ఆలోచన విధానముతో ఆయన సమీపించాలి. నీతిని వెతక్కుంటూ మన దగ్గరకు రావలసిన అవసరత దేవునికి లేదు. గాని నీతిని వెతక్కుంటూ మనమే దేవుని యొద్దకు వెళ్ళాలి. ఎందుకంటే దేవుడే నీతి అయి ఉన్నాడు. వ్యక్తులుగా యాకోబును ఎన్నుకోవడం, ఏశావును
ఎన్నుకోకపోవడం, జాతులుగా ఇశ్రాయేలును ఎన్నుకొనడం, ఎదోమును ఎన్నుకోకపోవడం లాంటి విషయాలు మనము అర్థం చేసుకోలేకపోయినప్పటికీ మనము ఏవైతే తెలుసుకొనవలసి ఉన్నామో అట్టి విషయాలన్నిటినీ వివరంగా తెలియపరిచి ఉంచాడు. ద్వితీయోపదేశకాండము 29వ అధ్యాయము 29వ వచనములో రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును, బయలుపరచబడినవి మనవియు మన సంతతి వారివియు అగునని మోషే తెలియజేసినట్లుగా దేవుడు మన ఎదుట వెల్లడించినవి తెలుసుకొని గ్రహించడానికి కష్టమైన రహస్యాలను దేవునికే విడిచిపెట్టాలి. దేవుని జ్ఞానమంతటిని వర్ణించిన తర్వాత పౌలు ఆయన నిమిత్తం, ఆయన మూలంగా, ఆయన ద్వారా కలిగి ఉన్నాయని చెప్పి అన్వయ సందేశానికి ప్రారంభమైన కాబట్టి అనే పదం ఉపయోగించి పరిశుద్ధము, ఉత్తమము, దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరాలను లేక మీ జీవితాలను దేవునికి సమర్పించుకోమని తెలియజేశాడు. అట్టి సమర్పణ, ఆరాధనలు దేవునికిష్టమైనవని పౌలు తెలియజేస్తూ వచ్చాడు. సమస్తమును ఆయన మూలంగా కలిగి సమస్తానికి ఆయనే మూలము అని చెబుతూ దేవుని గూర్చిన 3 విషయాలు తెలియజేశాడు. ఈ సమస్తము అనే పదాన్ని పౌలు తరచుగా ఉపయోగిస్తూ 8వ అధ్యాయం 28వ వచనములో దేవుని ప్రేమించు వారికి, ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగునని వ్రాశాడు. ఈ విధంగా ప్రియ సోదరుడా, సోదరి, మీరు దేవునిచే పిలువబడి ఆయనను ప్రేమిస్తున్నవారైతే సమస్తము మీకు మేలుకై జరిగిస్తాడు. ఆయన ద్వారా, ఆయన నిమిత్తము సమస్తము కలిగాయి. దేవుడే అన్ని విషయాలకు ఆధారము, మూలం. అన్ని విషయాల వెనుకనున్న శక్తి దేవుడే. మన జీవితంలోని ఆయా దశల్లో మన ప్రాధాన్యతలు ఆయా విధాలుగా ఉంటాయి. అన్నింటినీ ఎదుర్కోగల శక్తి యవన దశలో ఉన్నప్పుడు మనుషులు సాధారణంగా కలిగి ఉంటారు. వయస్సు గతించే కొద్దీ మనుషుల్లో శక్తి క్షీణిస్తూ పోతుంది. అయితే శక్తి ఉన్నప్పుడే దానిని ఏ విధంగా వినియోగించాలనేది మనం తెలుసుకోవాలి. ఎప్పుడు ఎటువంటి వ్యాధి లేక ఎట్టి సమస్య చేత మన శక్తిని వినియోగించడంలో మనము అసమర్థులం అయిపోతామో మనకు తెలియదు. గనుక ఏదైనా పథకంతో ఏ పనినైనా మొదలు పెట్టడానికి ముందుగా దేవుడే నా ఈ పనికి, నా ప్రయత్నానికి ఆధారం అని చెప్పాలి. దేవుడే నా ప్రయత్నాలకు, నా పనులకు ఆధారం మరియు వాటి వెనుక నుండే శక్తి ఆయనే అని చెప్పేంతవరకు మన స్వశక్తితో మనం ఏదీ చేయలేం. మన ఈ జీవితాలు ఎంతో ప్రశస్తమైనవి గనుక దేవుని మహిమయే మన జీవిత ముఖ్యోద్దేశమై ఉండాలి. అయితే వ్యాధిగ్రస్తులు, వృద్ధులైన వారందరి జీవితాల్లో దేవుణ్ణి మహిమపరచడమే ముఖ్యోద్దేశంగా వారు కలిగి ఉన్నారా అంటే చెప్పలేం. అందరి జీవితాల్లో దేవుని మహిమపరచడమే వారి ముఖ్యోద్దేశంగా ఉండగలదనే చెప్పలేం. ఎవరైతే క్రీస్తు శిష్యులుగా యేసు ప్రభువుకు తమ జీవితాలను సమర్పించారో అట్టివారి జీవితాలు దేవుని మహిమార్థమై యున్నాయి అనేది నిజం. ఎందుకంటే వారు సజీవ యాగంగా తమ జీవితాలను, శరీరాలను యేసు ప్రభుకు సమర్పించారు గనుక వారు దేవుణ్ణి మహిమపరుస్తారు. దేవుడే మీ జీవితాలకు ముఖ్య ఆధారమై ఉండాలనేది, దేవుడే మీ జీవిత శక్తి అయి ఉండాలనేది, ఎందునిమిత్తం మిమ్మల్ని మీరు దేవునికి సమర్పించుకున్నారో అటు జీవితానికి వెనుక దేవుడే తన శక్తిని ఆధారంగా ఉంచాలని మనం ప్రార్థించాలి. ఈ విధంగా ప్రియ సోదరీ సోదరులారా, మీ జీవితాలు దేవుని చిత్త ప్రకారమై ఉండాలనే సత్యాన్ని మీరు నమ్ముతూ ఉన్నారా? వ్యక్తిగతంగా దేవుడు మీ ఎడల శ్రద్ధ కలిగి మీ జీవితం పట్ల ఒక గొప్ప సంకల్పాన్ని కలిగి ఉన్నాడనే విషయాన్ని
మీరు నమ్ముతూ ఉన్నారా? దేవుడు ఒక వ్యక్తి అయి ఉంటూ మనుషుల ఎడల వ్యక్తిగతమైన శ్రద్ధను కలిగి ఉన్నాడనేది లేఖనాధారమైన సత్యమై ఉంది. పాత నిబంధనలో దేవుడు మన కాపరిగా, క్రొత్త నిబంధనలో తండ్రిగా కనిపిస్తూ ఉన్నాడు. ఈ విధంగా అబ్బా తండ్రి అని దేవుని పిలిచి ప్రార్థించడానికి మనం నేర్చుకున్నాం. మన తల వెంట్రుకలన్నీ దేవుని చేత లెక్కించబడి దేవునితో ఎంతో వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉన్నామని లేఖనం తెలియజేస్తుంది. 139వ కీర్తనలో మనము పుట్టుక మునిపే మన దినములన్నీయు ఆయన గ్రంథములో లిఖితమయ్యాయని చెప్పబడిన విషయం ఎంతో అద్భుతమైనది. ఈ విషయాన్ని మీలో ఎందరు నమ్ముతున్నారు? పౌలు పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణచే మన జీవితాల కొరకైనట్టి దేవుని ప్రణాళిక లేక ఆయన సంకల్పం ఎంతో మంచిది, ఉత్తమమైనది అని తెలియజేశాడు. అయితే చాలాసార్లు దేవుడు చాలా భయంకరుడు అనే గొప్ప అబద్ధముచే మనము ముట్టడించబడుతూ ఉంటాం. ఇటువంటి అభిప్రాయముతో ఎక్కడైనా సరే, ఎప్పుడైనా సరే, ఏదైనా సరే చేయాలన్నట్టు క్రైస్తవ్యములో చేరితే అట్టిది అరణ్య సంచారము లాంటిదవుతుంది. ఇటువంటి తలంపులతో, ఉద్దేశాలతో అలాగే ఉండిపోకండి. దేవుని వాక్యం చెప్పేదేమంటే, మన కొరకైనట్టి దేవుని చిత్తం మంచిది, ఉత్తమమైనదని చెబుతుంది. మన కొరకైన దేవుని చిత్తం, ఆయన ప్రణాళిక ఉత్తమమైనది, పరిపూర్ణమైనది. ఒకవేళ మనంతట మనము మన కొరకు ఒక ప్రణాళికను, ఒక పట్టికను తయారు చేసుకుని దేవునికిచ్చి ఇది చెయ్యి అనంటే దేవుడు ఒప్పుకోడు. ఎందుకంటే దేవుడు నీ కొరకంటూ ఒక ప్రత్యేకమైన, ఖచ్చితమైన ఒక ప్రణాళికను, సంకల్పాన్ని కలిగి ఉంటూ అందుకు అవసరమైన, అనుకూలమైన తలాంతులు, కృపా వరాలను నీకిచ్చి ఉన్నాడు. గనుక నీవే వాటిని కనుగొని నీ ఎడలనైనా ఆయన సంకల్పం మేరకు నీవు నడుచుకోవాలి. ఇక మన జీవితాల కొరకు దేవుని చిత్తం ఎలా కనుగొంటాం అనేదానికి పౌలు 3 ముఖ్య విషయాలను మన ముందుంచాడు. ఒకటి, దేవుని కేంద్రంగా కలిగి ఉండుట. 11వ అధ్యాయం చివరి భాగములో వ్రాయబడిన సత్యాన్ని మీరు గమనించాలి. దేవుడే మన జీవితాలకు, సమస్తానికి ఆధారమై ఉన్నాడు. మన జీవితాలకు వెనుకనున్న శక్తి దేవుడే. సమస్తమునకు ముఖ్యోద్దేశము కూడా దేవుడే. దేవుని కేంద్రంగా కలిగి ఉన్నవారు ఇక రెండవది, దేవునికి సమర్పించుకోవాలి. నీ చిత్తాన్ని దేవుని చిత్తముతో ఏకీభవింపచేయాలి. నీ చిత్తానికి దేవుని చిత్తానికి మధ్య రాజీ కుదుర్చుకోవాలి. నీవంతు సమర్పణ నీవు చేయాలి. చాలామంది తమ సంఘ కాపర్లను చూచి, అయ్యా, దేవుని చిత్తం నేనెలా తెలుసుకోవాలి అని అడుగుతారు. ఈ విషయంలో మరొక సమస్య ఏమిటంటే, చాలాసార్లు దేవుని చిత్తము ఏది అని అనుకుంటూ మరికొంతసేపటికి ఇదే దేవుని చిత్తమని తెలుసుకోగలిగాము అని అనుకుంటాం. కానీ అది దేవుని చిత్తం కాదు, మన చిత్తమే. అయితే ప్రభు యోహాను సువార్త 7వ అధ్యాయం 17వ వచనములో, ఎవడైనా దేవుని చిత్తం చేయగోరితే అట్టివాడు తెలుసుకోగలడు అని చెబుతాడు. ఇది ప్రియులారా వాస్తవము. ఆయన చిత్తాన్ని అంగీకరించగోరేవారికి దేవుడు తన చిత్తాన్ని కనుపరుస్తాడు. ఈ విధంగా ప్రియ సోదరి సోదరులారా, మీ జీవితం కొరకైన ఆయన చిత్తాన్ని ప్రభు మీకు తెలియజేస్తారు. అయితే కొందరి పరిస్థితి ఎలాగంటే, ఒకవేళ దేవుడు గులాబీ రంగు, ఆకుపచ్చ రంగులతో ఆకాశములో ఆయన చిత్తాన్ని వ్రాసి చూపించినా సరే చేయరు. అట్టివారు చేయరని దేవునికి తెలిసినప్పుడు అనవసరంగా వారికి తన చిత్తాన్నెందుకు ఆయన చూపిస్తాడు? నీ కొరకైనట్టి ఆయన చిత్తం మంచిది, పరిపూర్ణమైనది అనే విషయాన్ని నీవు నీ జీవితములో రుజువు చేయగోరినట్లయితే దేవుని కేంద్రంగా కలిగి ఉంటూ, రెండవదిగా
ఆయనకు సమర్పించుకుంటూ ఉండాలి. ఇక 3వ మెట్టు, మీ మనసు మారి నూతన మగుటు వలన రూపాంతరం పొందండి అంటున్నాడు పౌలు. ఇదే విషయాన్ని యేసు ప్రభు క్రొత్త జన్మ ప్రస్తావనలో వివరించారు. ఈ క్రొత్త జన్మ అనేది ఎలాంటి మన ప్రయత్నం, ప్రమేయం లేనప్పుడు, దేవుడే మన క్రొత్త జన్మకు సంబంధించిన సమస్తాన్ని జరిగించినప్పుడు మన జీవితాల్లో మనం క్రొత్త జన్మ అనుభవాన్ని పొందుతాం. చెప్పాలంటే మనము శారీరకంగా జన్మించిన విషయం తీసుకుంటే దానిలో మన ప్రయత్నం, మన గొప్పదనం, మన కృషి ఏమైనా ఉన్నాయా? జన్మ సంబంధమైన శాస్త్రాన్ని గూర్చి నేర్చుకొని మనము ఉత్పత్తి అయ్యామా? ఇందులో మన పాత్ర ఏమీ లేదు కదా. సరిగ్గా అలాగే నూతనంగా జన్మించడం, లేక మారు మనసు, లేక రక్షణ పొందడం అనే కార్యక్రమంలో కూడా మనది ఏమీ లేదు. దీనిలో దేవుని పాత్ర ప్రాముఖ్యమైనది. మీ మనసు మారి నూతన మగుటు వలన రూపాంతరం పొందండి అని చెప్పబడుతోంది. యెషయా 55వ అధ్యాయములో వ్రాయబడినట్టుగా, దేవుని మార్గాలు మీ మార్గాలంటివి కావు, దేవుని తలంపులు మీ తలంపుల వంటివి కావు. భూమికి ఆకాశం ఎంత ఎత్తుగా ఉందో, మీ మార్గాలు, మీ తలంపులు దేవుని తలంపులకు, దేవుని మార్గాలకు అంత ఎత్తుగా ఉన్నాయని చదువుతూ ఉన్నాం. ఈ విధంగా దేవుని చిత్తం తెలుసుకోవాలంటే మార్పు చెంది, రూపాంతరము చెందిన అనుభవం ముందు మన మానసిక వ్యవస్థలో కలగాలి. ఇట్టి మార్పు మీలో కలిగినప్పుడే దేవుని ఆలోచన విధానాన్ని, దేవుని క్రియా విధానాన్ని మీరు రుజువు చేయగలరు. ఈ విధంగా దేవుని చిత్తం మంచిది, ఉత్తమమైనది, పరిపూర్ణమైనదనే విషయాన్ని కూడా మీ జీవితాల్లో రుజువుపరచగలరు. మొదటి విషయం దేవుని కేంద్రంగా కలిగి ఉండుట. రెండో విషయం దేవునికి సమర్పించుకొనుట. మూడో విషయం దేవునిచే మార్పు చెందుట. ఇంకా పౌలు ఏమన్నాడంటే, ఈ లోక మర్యాదను అనుసరింపకండి, ఈ లోకముతో రాజీ పడకండి. ఈ లోక మర్యాదకు, లోక విధానానికి వేరుగా ప్రత్యేకంగా ఉండడానికి దేవుని చిత్తం చేయగోరేవారు సిద్ధపడాలి. అందరూ ఏదో చేస్తున్నారు, మనము కూడా చేద్దాం, అందరూ ఎక్కడికో వెళుతున్నారు, మనము వెళదాం అన్నట్టు ఉండకూడదు. గనుక క్రొత్త జన్మ పొందిన వారికి అందరూ ఉన్నట్టు ఉండవద్దు, అందరూ చేసినట్టు చేయవద్దు అని ఆజ్ఞ ప్రభు ఇస్తూ ఉన్నారు. ఈ లోకము నిన్ను తన విధానాల్లోనికి మలచకూడదు. ఈ లోకము నిన్ను తన ఇష్టానికి వీలుగా తయారు చేయకూడదు. అయితే యేసుక్రీస్తులోనికి మార్పు చెందినప్పుడు, యేసు ప్రభు చేత రూపాంతరపరచబడినప్పుడు ప్రభు నిన్ను దేవుని చిత్తం యొక్క నెరవేర్పుకు నడిపిస్తాడు. ఇట్టి స్థితి నీ చుట్టూనున్న లోకుల విలువలతో రాజీ పడకుండా కాపాడుతుంది. ఈ ఉపదేశాన్ని ఎంతో ప్రాముఖ్యమైన అన్వయంగా పౌలు మనకిచ్చాడు. రూపాంతరం చెందుడి అనే ఈ సందేశము నుండి పౌలు ఆత్మసంబంధమైన కృపావరాలను గూర్చి మాట్లాడాడు. తన ప్రజలకు ఇట్టి కృపావరాలనిచ్చి వారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు తన కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. కొరింథీ మొదటి పత్రిక యొక్క 12వ అధ్యాయములో ఈ విషయాన్ని మరింత వివరంగా చూస్తాం. ఆత్మసంబంధమైన పరిచర్య కొరకు దేవుని ప్రజలకు ఆత్మవరాలు, శక్తి సామర్థ్యాలను దయచేస్తాయి. ఈ అన్వయ సందేశములో పౌలు మనలను ఈ విధంగా హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవుని కేంద్రంగా కలిగి ఉండండి, దేవునికి సమర్పించుకోండి, దేవుని చేత రూపాంతరము చెందండి, దేవుని చేత మార్పు చెందండి. ప్రభు అట్టి కృపను మీకు దయచేయునుగాక. ఆమేన్. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.